ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయా? మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ కు ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా బలైపోతున్నారా? ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయ సంఘం నేతలపై సస్పెన్షన్ వేటు పడడం టీచర్లలో తీవ్ర దుమారం రేపుతోంది. టెట్ మినహాయింపు కోరితే సస్పెండ్ చేస్తారా అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఢిల్లీలో ఫిర్యాదు చేసిన ఆ టీచర్లపై ఎందుకు చర్యలు తీసుకున్నారు? టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీచర్లపై ఎందుకు చర్యలు లేవు? ఈ ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఏపీలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పుడు వివాదంగా మారింది. ఇటీవల కొందరు ఉపాధ్యాయులు కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీల సహకారంతో ఈ ఫిర్యాదును కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు మళ్లీ చదివి టెట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చిందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించకుండా ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులపై చర్యలకు దిగారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి సహా పలువురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యాశాఖ అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టెట్ మినహాయింపు కోసం గళమెత్తిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ఇది మంచి పద్ధతి కాదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులపై తీసుకున్న ఈ చర్యను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం సస్పెన్షన్లను తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం ఏంటని టీచర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్పై మాత్రం కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. టెట్ మినహాయింపుతో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా ఉపాధ్యాయులు చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఉపాధ్యాయులపై కఠిన చర్యలకు దిగుతున్నారని టీచర్లు మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వ చర్యలకు భయపడి వెనక్కి తగ్గేదే లేదని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రెడ్ బుక్ చర్యలకు భయపడితే తమ డిమాండ్లు పరిష్కారం కాకపోగా మొదటికే మోసం వస్తుందని టీచర్లు భావిస్తున్నారు. అందుకే టెట్ మినహాయింపు, పీఆర్సీ కమిషన్, ఐఆర్, పెండింగ్ డీఏల మంజూరు సహా తమ డిమాండ్ల సాధన కోసం మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని ఏపీ ఉపాధ్యాయులు కృతనిశ్చయంతో ఉన్నారు.